హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం జెమినీలో ప్రాంప్ట్స్ పెట్టి ఎలా ఇమేజ్ క్రియేట్ చేయాలో చూపిస్తాను. లెట్స్ డూ ఇట్. హాయ్ ఫ్రెండ్స్, మీకోసం జెమినీలో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకొని అక్కడ google.gemini.com అని కొడితే అది ఓపెన్ అవుతుంది. ఫైల్ సెలెక్ట్ తీసుకొని ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ అక్కడ అప్లోడ్ చేసేయండి. తర్వాత ప్రాంప్ట్ కోసం నోట్స్లోకి వెళ్ళండి. మొబైల్ అయితే నోట్స్లో ఉంటుంది, ల్యాప్టాప్ కంప్యూటర్లో అయితే నోట్ ప్యాడ్లో ఉంటుంది. నేనైతే మొబైల్లో నోట్స్లో పెట్టుకున్నాను. నోట్స్లోకి వెళ్ళండి. నోట్స్లో ప్రాంప్ట్ తీసుకోండి. దాని గుర్తు కోసం కింద బ్లాక్ అని పెట్టుకున్నాను నేను. అట్లా ఏదో ఒకటి గుర్తు పెట్టుకోండి. మీరు కూడా ప్రాంప్ట్స్ అన్నీ ఉంటాయి కదా అర్థం కావడానికి. తర్వాత డిలీట్ చేసుకోవచ్చు. మళ్ళీ దాన్ని ప్రెస్ చేసి ఆల్ కాపీకి సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ జెమినీలోకి వచ్చేసేయండి. గూగుల్ జెమినీలోకి వచ్చేసి మళ్ళీ అక్కడ ఆ ప్రాంప్ట్ని నెట్ స్లోగా ఉంది కదా, బ్యాక్ వెళ్ళిపోయింది. మళ్ళీ ఏం పర్లేదు, వస్తుంది. అక్కడ వచ్చేసి పేస్ట్ చేసేయండి దాన్ని. అక్కడ ఇమేజ్ కూడా పోయింది కదా నెట్ స్లో వల్ల. మళ్ళీ ఫైల్లోకి వెళ్ళి మళ్ళీ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ సెలెక్ట్ తీసుకొని మళ్ళీ సేమ్ నేను అదే ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఏరో మార్క్ నొక్కండి. 2-3 సెకండ్స్లో మనకి ఇమేజ్ జనరేట్ అయిపోతుంది. మీకు అర్థం కావడం కోసం తెలుగులో పెట్టాను. ఇంగ్లీష్లో పెడితే కొంతమందికి అర్థమైద్ది, కొంతమందికి అర్థం కాదని తెలుగులో పెట్టాను, ఈజీగా ఉంటుందని. చూసారా, బ్లాక్ అని పెట్టుకున్నా కాబట్టి అట్లా వచ్చేసింది. పైన డౌన్లోడ్ వస్తుంది. ఒక్కసారి రాకపోతే ఇమేజ్ని లాంగ్ ప్రెస్ చేస్తే డౌన్లోడ్ ఇమేజ్ అని వస్తుంది. దాని మీద నొక్కండి. మళ్ళీ డౌన్లోడ్ అని వస్తుంది, అది నొక్కండి. డౌన్లోడ్ అయిపోయింది ఆటోమేటిక్గా. నెక్స్ట్ ఇంకో ప్రాంప్ట్ తీసుకొని ఇంకొక ఇమేజ్ జనరేట్ చేద్దాం. దానికోసం మళ్ళీ నోట్స్లోకి వెళ్ళండి. నోట్స్లోకి వెళ్ళి ఇంకో ప్రాంప్ట్ తీసుకుందాం. ఇంకో ప్రాంప్ట్ సెలెక్ట్ చేసుకొని ప్రెస్ చేసి సెలెక్ట్ ఆల్ నొక్కి కాపీ నొక్కండి. కాపీ చేసుకొని సేమ్ మళ్ళీ జెమినీలో మళ్ళీ పోస్ట్ చేయండి. మన ప్లస్ సింబల్ నొక్కి మళ్ళీ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. మీ ఇష్టం, ఏ ఇమేజ్ అయినా పర్లేదు. నేను మళ్ళీ అదే ఇమేజ్ తీసుకుందాం అనుకుంటున్నాను. సేమ్ అదే కరెక్ట్గా వస్తుందని సేమ్ అదే ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఫైల్ దాంట్లో అప్లోడ్ అయింది. మళ్ళీ ఆరో మార్క్ నొక్కండి. 2-3 సెకండ్స్లో మళ్ళీ మనకి జనరేట్ అయిపోతుంది ఇమేజ్. సార్ పక్కన లేడీస్ ఉన్నట్లుగా ఇచ్చాను ప్రాంప్ట్. మనం అక్కడ న్యూయార్క్లో అట్లా ఉన్నట్లుగా టవర్ దగ్గర ప్రాంప్ట్ ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకోండి. సేమ్ ప్రెస్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ అయిపోయింది. మనకి 2 ఇమేజెస్. చూద్దాం మనం ఎలా వచ్చినాయో, ఫేస్ కరెక్ట్గా వచ్చిందా లేదా. ఒకసారి బ్యాక్కి వెళ్ళి గ్యాలరీలోకి వెళ్ళి గ్యాలరీ ఓపెన్ చేసి చూద్దాం. గ్యాలరీలో మన ఫొటోస్ వచ్చినాయి చూడండి. పైన బ్లాక్ జూమ్ చేసి చూద్దాం. వావ్, కరెక్ట్గా నచ్చింది. ఫేస్ స్టైల్ బాగుంది. నెక్స్ట్ కూడా ఇది కూడా ఫోటో సేమ్ అలానే వచ్చింది. ఫేస్ బాగుంది రియాలిటీగా. సేవ్ సబ్స్క్రైబ్.